Hey everyone, SS here and Pocket Tech. ఈ వీడియోలో మనం WatchOS 11 లో వచ్చిన 11 న్యూ ఫీచర్స్ ఏంటో చూడబోతున్నాము. అండ్ WatchOS 11 ఏ యాపిల్ వాచ్ కి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ వాచ్ వర్షన్ నెంబర్ చూడొచ్చు, 11.0 అని ఉంటుంది. ఇది డెవలపర్ బేటా 1 వర్షన్. డెవలపర్ బేటా వర్షన్స్ అనేవి బ్యాటరీని ఎక్కువగా డ్రైన్ చేస్తాయి, మీరు మాత్రం రిస్క్ చేయొద్దు. ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మనం క్రౌన్ ని పైకి స్వైప్ చేస్తే ఇక్కడ స్టాక్స్ వస్తాయి కదా, వీటిల్లోకి స్మార్ట్ స్టాక్ అని చెప్పి కొత్త ఫీచర్ ని తీసుకొచ్చారు. జనరల్ గా ఈ స్టాక్స్ ని మనం ఏది కావాలంటే అది ప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఇప్పటి నుంచి ఫస్ట్ 2-3 స్టాక్స్ అనేవి ఆటోమేటిక్ గా అవి వచ్చేస్తాయి అన్నమాట, డిపెండింగ్ ఆన్ వాట్ వీ డూ. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఏరియాలో ఎయిర్ క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంది, అందుకని చెప్పి ఎయిర్ క్వాలిటీ అలర్ట్ అని చెప్పి ఒక విజిట్ లా చూపిస్తుంది. సెకండ్ వచ్చేసి నేను ఎక్కువగా వర్కౌట్స్ ఎక్కువ చేస్తాను, అందుకని చెప్పి అది చూపిస్తుంది. ఇప్పుడు నేను కనుక యూట్యూబ్ లో ఒక వీడియో ప్లే చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ విజిట్ మారిపోయింది. ఇదివరకు ఇది ఫుల్ స్క్రీన్ వచ్చేదన్నమాట ఇలాగా మీ ఫోన్ లో వీడియో ప్లే అవుతుంటే. బట్ ఇప్పటి నుంచి ఫుల్ స్క్రీన్ రాదు, ఇలా చిన్న విజిట్ లాగా చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ అవుతుంది యాజ్ యూజువల్ గా. మీరు ఈ స్మార్ట్ స్టాక్ ఫీచర్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు కూడా. సెట్టింగ్స్ లోకి వెళ్ళాలన్నమాట, కస్టమైజేషన్ కి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు థర్డ్ ఆప్షన్ స్మార్ట్ స్టాక్. దాంట్లోకి వెళ్తే లైవ్ యాక్టివిటీస్ కూడా సపోర్ట్ ఇచ్చారు. ఈ 2 ఆప్షన్స్ ని మనం టర్న్ ఆన్ చేసుకోవచ్చు. లైవ్ యాక్టివిటీస్ అంటే మీకు ఏదైనా ఫుడ్ డెలివరీ ఆర్ అమెజాన్ డెలివరీ వస్తుంటే, మీకు ఈ రోజు డెలివరీ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా ఈ ఫస్ట్ విజిట్ వచ్చేసి ఆ ట్రాకింగ్ చూపిస్తుంది. లేదంటే మీ ఊబర్ డెలివరీ, ఫుడ్ డెలివరీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అది లైవ్ యాక్టివిటీస్ కింద వస్తుంది అనమాట. మీకు ఏదైనా డెలివరీ వస్తుంటే అది ఫస్ట్ ఆప్షన్ కింద చూపిస్తుంది. సెకండ్ వచ్చేసి విజిట్ సజెషన్స్. మీకు ఇందాక చెప్పినట్టు మీ ఫోన్ లో చేసే పనిని బట్టి అక్కడ మీకు విజిట్ అనేది సజెషన్ కింద వస్తుంది. సెకండ్ ఫీచర్ వచ్చేసి షఫుల్ ఫొటోస్. మన వాచ్ ఫేస్ మీద మనం ఫొటోస్ పెట్టుకోవచ్చు అనమాట పర్సనల్ గా. బట్ ఇప్పుడు ఈ ఫొటోస్ అనేవి ఆటోమేటిక్ గా షఫుల్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడొచ్చు న్యూయార్క్ ఫోటో చూపిస్తుంది. ఒక్కసారి వాచ్ ని ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఫోటో మారిపోతుంది. ఇది డెవలపర్ బేటా వర్షన్ లో ఉంది కాబట్టి కొంచెం స్లోగా ఓపెన్ అయింది. ఇప్పుడు మళ్ళీ చూడొచ్చు నెక్స్ట్ ఫోటోకి వెళ్ళిపోతుంది అనమాట. ట్యాప్ చేస్తే కానీ చూపించలేదు బికాస్ ఆఫ్ డెవలపర్ బేటా వర్షన్. ఇది ఎలా సెట్ చేసుకోవాలి అంటే, ఫోన్ లో వాట్సాప్ లోకి వెళ్ళి ఫేస్ గ్యాలరీలోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫొటోస్ అని చెప్పి ఉంటుంది కదా, కొన్ని శాంపుల్స్ వాళ్ళు చూపిస్తున్నారు. బట్ మనం ఒకటి ట్యాప్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు షఫుల్ అని ఉంటుంది. నేచర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం పీపుల్, సిటీస్ ఆర్ కలెక్షన్ ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. మీరు ఏదైనా ఒక పర్సన్ ని సెలెక్ట్ చేయొచ్చు అనమాట మన ఫోన్ లో ఉన్న పర్సన్స్ లో నుంచి. లేదు కాదు మీరే పర్సనల్ గా ఫొటోస్ చూస్ చేసుకోవాలి అనుకుంటే సెకండ్ ఆప్షన్ చూస్ ఫొటోస్. ఈ చూస్ ఫొటోస్ లో 6 ఫొటోస్ ఒకేసారి సెలెక్ట్ చేయొచ్చు అనమాట. దీంట్లో నేచర్ క్లిక్ చేసి నేను ఇక్కడ 6 ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటాను. క్లిక్ యాడ్. అండ్ కింద చూస్తే మన కాంప్లికేషన్స్ ఉంటాయి. నేను టాప్ లో యాక్టివిటీ, బాటమ్ లో టుడే డేట్ పెట్టుకుంటున్నాను. అండ్ క్లిక్ ఆన్ యాడ్. అది ఆటోమేటిక్ గా మీకు వాచ్ ఫేసెస్ లోకి యాడ్ అయిపోతుంది. వేక్ చేసినప్పుడల్లా ఒక్కొక్క వాల్ పేపర్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. థర్డ్ న్యూ ఫీచర్ వచ్చేసి ట్రాన్స్లేట్ యాప్. మనకి అందరికీ తెలుసు ఐఫోన్ లో ట్రాన్స్లేట్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ ని మనకి వాచ్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ చూడొచ్చు ట్రాన్స్లేట్ యాప్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంగ్లీష్ టు స్పానిష్ కన్వర్ట్ చేస్తుంది. హౌ ఆర్ యూ డూయింగ్ టుడే, ఇక్కడ స్పానిష్ లో చూపిస్తుంది. ప్లే బటన్ క్లిక్ చేస్తే అది ప్లే అవుతుంది కూడా. సో ఈ ట్రాన్స్లేషన్ లాంగ్వేజెస్ లో అరబిక్, చైనీస్, డచ్, ఫ్రెంచ్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, రష్యన్, నో హిందీ ఆర్ లోకల్ లాంగ్వేజెస్ అయితే లేవు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాక్టివిటీ రింగ్ లో. ఇక్కడ మనకి యాక్టివిటీ రింగ్ ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్తే ఈ యాక్టివిటీ రింగ్ మీద ట్యాప్ చేస్తే మనకి కొత్తగా 2 న్యూ ఆప్షన్స్ ని చూపిస్తున్నారు. మన గోల్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచే నాది 550 ఉంటే 560 పెట్టుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి పాస్ రింగ్స్. మీరు ఎవ్రీడే వర్కౌట్ చేసేవాళ్ళు ఇలా వర్కౌట్ చేయట్లేదు అనుకోండి, యూ కెన్ పాస్ దిస్ డే అనమాట. ఈ రోజు రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్పి పాస్ చేయొచ్చు. పాస్ ఫర్ టుడే, పాస్ అంటిల్ మండే, అలాగా ఇలా 90 డేస్ వరకు పాస్ చేయొచ్చు అనమాట. సో మీ రివార్డ్స్ అనేవి పోకుండా ఉంటాయి, మీ లెవెల్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్లీప్ ట్రాకింగ్ లో. మనందరికీ తెలిసిందే యాపిల్ వాచెస్ స్లీప్ ని ట్రాక్ చేస్తాయి. బట్ ఈ స్లీప్ ట్రాకింగ్ అనేది మన ఫోకస్ మోడ్ ని ఆన్ చేసుకోవాలన్నమాట. ఏ టైం నుంచి ఏ టైంలో మీరు ఎక్కువగా నిద్రపోతున్నారు అనేది ముందుగానే షెడ్యూల్ చేయాలి.
బట్ ఇప్పటి నుంచి WatchOS 11 నుంచి మీరు షెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదనమాట. మీరు డైలీలో కానీ నైట్లో కానీ ఎప్పుడు నిద్రపోయినా యాపిల్ వాచ్ పెట్టుకొని ఉంటే చాలు, అది మీ స్లీప్ని ట్రాక్ చేస్తుంది. ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ చిన్న చిన్న నాప్స్ తీసుకున్నా సరే యాపిల్ వాచ్ అనేది ఇప్పటి నుంచి మీకు ట్రాక్ చేస్తుంది అనమాట. మీరు ఇది కావాలంటే మీ ఫోన్ నుంచి కూడా ట్రాక్ చేయొచ్చు అనమాట. హెల్త్ యాప్లోకి వెళ్తే స్లీప్లోకి వెళ్తాము. ఇక్కడ చూడొచ్చు 7 hours స్లీప్ చూపిస్తుంది. సో ఇదంతా నైట్ పూట, ఇది ఆఫ్టర్నూన్ది. అండ్ నెక్స్ట్ ఫీచర్ యాక్టివిటీస్ లోనే మనం యాక్టివిటీ రింగ్ లోకి వెళ్తే ఇక్కడ కొత్త న్యూ ఆప్షన్ చూపిస్తుంది రైట్ సైడ్ టాప్ కార్నర్ లో. అది క్లిక్ చేస్తే మీకు ట్రైనింగ్ లోడ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే, మీరు ఏదైనా వర్కౌట్ చేస్తే మీ బాడీ ఆ వర్కౌట్ కి ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పి ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. అండ్ అంతేకాకుండా అది ప్రీవియస్ డే తో కూడా కంపేర్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ట్యూస్డేతో పోలిస్తే వెన్స్డే తక్కువ వర్కౌట్ ఉంది, అండ్ థర్స్డేతో పోలిస్తే ఫ్రైడే తక్కువ వర్కౌట్ ఉంది అనమాట. దీనికి ఒక 15 days టైం పడుతుంది అనమాట గ్రాఫ్ ప్రాపర్ గా వర్కౌట్ చేయడానికి. అందుకే కింద 11 days రిమైనింగ్ అని చూపిస్తుంది. ఇది ఫోన్ లో అయితే ఇంకా బాగా ట్రాక్ చేసుకోవచ్చు. ఫిట్నెస్ యాప్ లోకి వెళ్ళి సమ్మరీలో మనకి ట్రైనింగ్ లోడ్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ట్రెండ్ అనేది ఎలా ఉందనేది చూపిస్తుంది. వాళ్ళు రన్నింగ్ క్లిక్ చేద్దాము. ఇక్కడ చూడొచ్చు ఆ వైట్ బార్ వచ్చేసి మనకి యాపిల్ వాచ్ ఫిగర్ అవుట్ చేసిన ట్రెండ్ అనమాట. ఈ డాట్స్ గా ఉందేమో నేను యాక్చువల్ గా చేసిన వర్కౌట్ రిజల్ట్స్. ఒక్కొక్క రోజు అది చూపించిన ట్రెండ్ కన్నా ఎక్కువ వర్కౌట్ చేశాను, ఒక్కొక్క రోజు ఏమో తక్కువ చేశాను. రోజుట్లానే ఉంటేమో టిపికల్ గా అని చూపిస్తుంది. మీరు రోజు కన్నా బాగా చేస్తే వెల్ అబౌవ్ అని చూపిస్తుంది. రోజు చేసేదానికన్నా తక్కువ చేశారనుకోండి బిలో అని చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వైటల్స్ అనే కొత్త యాప్ ని తీసుకొచ్చారు. ఈ యాప్ ఏం చేస్తుంది అంటే మీ బాడీలో ఉన్న వైటల్స్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూపిస్తుంది. ఎస్పెషలీ వైల్ యూఆర్ స్లీపింగ్, మీరు స్లీప్ లో ఉన్నప్పుడు మీ బాడీలో వైటల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ఒక ట్రెండ్ లాగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ దీనిలో కూడా నెక్స్ట్ క్లిక్ చేస్తే అనేబుల్. సో ఈ యాప్ని ఇప్పుడే ఆన్ చేశాను. ఇది ఏమేమి ట్రాక్ చేస్తుందంటే హార్ట్ రేట్ని క్యాలిబ్రేట్ చేస్తుంది, రెస్పిరేటరీ రేట్ని క్యాలిబ్రేట్ చేస్తుంది, వ్రిస్ట్ టెంపరేచర్ని క్యాలిబ్రేట్ చేస్తుంది, సేమ్ విత్ ఆక్సిజన్ లెవెల్స్. ఇవన్నీ సెన్సార్స్ ఈ వాచ్లో ఆల్రెడీ ఉన్నాయన్నమాట మనం యాపిల్ వాచ్లో. అండ్ ఆల్సో లాస్ట్లీ స్లీప్ ట్రాకింగ్. ఈ 5ని క్యాలిబ్రేట్ చేసి మన బాడీలో ఉన్న వైటల్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి అనేది చూపిస్తుంది అనమాట. నా బాడీలో లాస్ట్ నైట్ స్లీప్ ట్రాకింగ్కి వైటల్స్ టిపికల్గా ఉన్నాయని చెప్పి చూపిస్తుంది అనమాట. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు హార్ట్ బీట్ ఎంత ఉంది అనేది, రెస్పిరేటరీ రేట్ ఎంత ఉంది అనేది, వ్రిస్ట్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్, అలానే స్లీప్ ట్రాకింగ్. పైన క్లిక్ చేస్తే మీ ప్రీవియస్ డే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఎఫర్ట్ అని చెప్పి మనం ప్రతి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎంత ఎఫర్ట్ పెట్టాము అని చెప్పి ఒక ఆప్షన్ ని తీసుకొచ్చారు. ఇది మీరు ఎక్కడ ట్రాక్ చేయొచ్చు అంటే ఏదైనా వర్కౌట్ చేసిన తర్వాత ఆ వర్కౌట్ మీద క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎఫర్ట్ అని చూపిస్తుంది. మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారనేది మీకే తెలుస్తుంది కాబట్టి యూ కెన్ డిటర్మైన్ యువర్ ఎఫర్ట్. లేదు మీరు అలా వదిలేస్తే వాచే మీ బాడీ రియాక్షన్ తగ్గట్టు మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారనేది అది డిటర్మైన్ చేస్తుంది. నేను నిన్న 2 miles వాక్ చేశాను, దానికి ఇది మోడరేట్ అని చెప్పి డిటెక్ట్ చేసింది. ఇది మీరు ఫోన్లో అయితే ఇంకా బాగా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అవుట్డోర్ సెక్షన్లోకి వెళ్తే కింద ఎఫర్ట్ అని చూపిస్తుంది అనమాట. మోడరేట్ అని ఆటోమేటిక్గా నా బాడీ తగ్గట్టు ఫోనే ఇచ్చేస్తుంది. లేదంటే నేను ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఈ కింద దీని మీద క్లిక్ చేస్తే 1 అంటే ఈజీ అన్నట్టు, 10 అంటే ఆల్ అవుట్ అన్నట్టు. మనం ఈచ్ ఎక్సర్సైజ్ తర్వాత ఆ ఎక్సర్సైజ్లో ఎంత ఎఫర్ట్ పెట్టామని చెప్పి వీ కెన్ డిటర్మైన్ 1 number. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వర్కౌట్లో ఫిట్నెస్ కి ఎక్కువ ఫీచర్స్ ని రిలీజ్ చేశారనమాట ఈసారి మాత్రం. ఎందుకంటే యాపిల్ వాచ్ ఎక్కువగా దానికే ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడన్నా వర్కౌట్ కి వెళ్ళినప్పుడు శాంపుల్ గా ఒక వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాను, మీరు చెక్ ఇన్ ఫీచర్ ని యూజ్ చేయొచ్చు అనమాట. ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్ వరకు మీరు వాకింగ్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇది షేర్ చేసుకోవచ్చు. ఎక్కువ దూరం వెళ్లే వాళ్ళైతే ఇది మిమ్మల్ని ట్రాక్ చేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫిట్నెస్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఫస్ట్ సమ్మరీ పేజ్ అని ఒకటి ఉంటుంది కదా. ఈ సమ్మరీ పేజ్ని ఇప్పుడు దాకా ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ చూడొచ్చు ఎడిట్ యువర్ సమ్మరీ పేజ్ అని చూపిస్తుంది. మీకు ఏ ఫీచర్స్ చూపించాలి సమ్మరీ పేజ్లో అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ ఫీచర్ వచ్చేసి వెరీ స్మాల్ అప్డేట్. మీరు క్రౌన్ని పైకి స్క్రోల్ చేస్తే స్మార్ట్ స్టాక్ వస్తుంది కదా, అలానే ఇప్పుడు కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు స్క్రీన్ ని టచ్ చేసి ఇలా అనాల్సిన అవసరం లేదు, సింపుల్ గా ఇలా అంటే చాలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇవైతే WatchOS 11 లో వచ్చిన న్యూ ఫీచర్స్. ఏ యాపిల్ వాచ్ కి WatchOS 11 సపోర్ట్ ఉంటుంది అంటే WatchOS 6 ఆర్ లేటర్ డివైజెస్ కి మాత్రమే సపోర్ట్ ఉంటుంది. యాపిల్ వాచ్ 4 అండ్ యాపిల్ వాచ్ 5 కి మనకి WatchOS 11 సపోర్ట్ లేదు. అండ్ ఆల్సో యాపిల్ వాచ్ SE 2nd generation కూడా మనకి WatchOS 11 సపోర్ట్ ఉంటుంది.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.